హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు హయత్ నగర్ విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ G+1 హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ ప్రైమ్ లొకేషన్లో మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇల్లు గురించి మనం తెలుసుకునే ముందు లొకేషన్ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ 2లో ఉంటుంది. ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ 2 అనేది విజయవాడ హైవే హయత్ నగర్ ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో అక్కడ నుంచి ఇక్కడికి ఇల్లుకు రావడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బై మనకు ల్యాండ్ మార్క్ యాపిల్ హౌస్కు ఆనుకొని ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అండర్ GHMC ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇల్లు వచ్చేసి మనకు 160 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల ఫెసిలిటీలు మనకు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత బ్రహ్మాండంగా కట్టడం జరిగిందో. మనకు ఇల్లు ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏదైతే హ్యాపీల్ హౌస్ అని చెప్పానో ఆ ఓనరే మనకి ఇల్లు కట్టడం జరిగింది. తను ప్రొఫెషనల్గా ఇది ఎంచుకున్నారు తప్ప తను బిల్డర్ కాదు. ఎవ్రీ ఇయర్ ఒక 2 ఇల్లు కట్టడం జరుగుతుంది. మంచి కన్స్ట్రక్షన్తోని బెస్ట్ క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి పార్కింగ్లో ఉన్నాం. ఇల్లు సైజులో వచ్చేసి మనకు 25x58 సైజులో ఉంటుంది. 160 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పార్కింగ్లో మనకు ఒక ఇన్నోవా కార్, ఒక 4-5 బైకులు పట్టే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పార్కింగ్ వచ్చేసి మనకు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు యాంటీస్క్రీట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా దీనికి కూడా యాంటీస్క్రీట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి రైలింగ్ స్టీల్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి, మనకు పిల్లర్ సైజ్ వచ్చేసి మనకు 9x15. అంటే ఇంత మంచి పిల్లర్ వాడడం అనేది అందరు బిల్డర్ల వల్ల కాదు, తను చాలా క్లారిటీగా కట్టడం జరిగింది. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్తోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు గేటు ఎలివేషన్ చూసుకుంటారో ఎలివేషన్ కూడా చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. గేటు చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ మెటీరియల్ వాడి బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లి అవుతుంది. నార్త్ కూడా 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. వెనక మనకు బోర్ పాయింట్ అంటే సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. లోపలికి వెళ్ళే ముందు మీరు ఒక్కసారి సింహద్వారం చూసుకోండి. మంచి క్వాలిటీ గలది. దీనికి వాడిన డోర్స్ కానీ మనకు ఏదైతే హార్డ్వేర్ చూస్తున్నారో ఇది కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. హార్డ్వేర్ వచ్చేసి మనకు SST వాడడం జరిగింది. లోపలికి అయితే మనం ఎంట్రీ అవుతున్నాం. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఖజీరియా టైల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి గ్రిల్స్ తోని UPVC ఉండవడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. చూసుకోండి ఎంత మంచి అందంగా వేయడం జరిగిందో. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ప్లాన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి ప్లాన్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో అది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, దాని పక్కకు ఆనుకొని పూజ గది, దానికి ఆనుకొని మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనం వెళ్తున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మంచి ప్లానింగ్తోని సూపర్గా ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఫ్లోరింగ్ చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మంచి భవిష్యత్తులో కబర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ డిజైన్తో మంచి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో 6x6 బెడ్ పట్టే విధంగా మంచి విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో ఒక చిన్న సింక్, మంచి అందమైన టైల్స్, మంచి మనకు అన్ని రకాలు చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ 2లో ఉంటుంది. చూసుకోండి, ఇందులో మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం చూస్తున్నది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. లోపలికి వెళ్ళే ముందు మీకు డోర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మంచి క్వాలిటీ గల డోర్స్ ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి క్వాలిటీ గల ఏందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. లైట్ కలర్స్ తోని రూమ్ కి అందాన్ని ఇచ్చని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా పిల్లలకు సెల్ఫ్లు కూడా అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ ఉంటేనే తప్ప ఇలా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ మంచి పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒక 6 మెంబర్స్ కూర్చునే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద మంచి యూపీవీసీ విండో, అన్ని గ్రిల్స్ రకంగా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడడం కూడా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా వెళ్ళే విధంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మంచి పూజ గది, ఒక నుండి పూజ చేసుకునే విధంగా అన్ని రకాల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది మంచి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచి యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని అన్ని రకాల భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో గ్రిల్స్ తో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనకు చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ మాత్రం బాగుంది కాబట్టి మంచిగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వెనుకకు అవుతుంది. ఇది వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం పెరిగింది. 100కు ఒక ఇల్లు దొరుకుతుంది ఇట్లా ఈశాన్యం పెరగడం అనేది. సైజుల మీద చాలా బాగున్నాయి. ఇది మనకు చూసుకుంటే బోర్ పాయింట్. బోర్ మనకు 60 ఫీట్లకే నీళ్లు పడ్డాయి. 250 వరకు డెప్త్ ఇవ్వడం జరిగింది. నీళ్లు పుష్కలు, నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చూసుకున్నట్టయితే మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్ ఉంది. మనం గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన పార్కింగ్, 2 BHK ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చూడడం జరిగింది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. ఇందులో మనకు 3 BHK 4 షేడ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనం ఇప్పుడు బాల్కనీలో ఉన్నాం. బాల్కనీలో విశాలమైన బాల్కనీ, 7 ఫీట్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు యాంటీ స్కిడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ కన్స్ట్రక్షన్ దీని నుంచే చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది టప్ అండ్ వేర్ గ్లాస్, మంచి క్వాలిటీ గల గ్లాసు, మంచి రీలింగ్ వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ రీలింగ్ వాడడం జరిగింది. చూసుకోండి, పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా లైట్ కలర్లతో ఎలాంటి హంగులు హార్బాటాలు లేకుండా మంచిగా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహదారం చూస్తున్నారో పైన కూడా మనకు వెస్ట్ ఫేస్ ఇవ్వడం జరిగింది. మంచి విశాలమైన సింహదారము, క్వాలిటీ చాలా బాగుంది. దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తోనే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ అవుతుంది. నార్త్ కూడా గల్లీ కూడా మంచిగా మనకు 3 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. లోపల వెస్ట్ ఫేస్ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, చాలా బాగుంది. ఇది మనకు కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా, హాల్ లెక్క వాడుకునే విధంగా టీవీ పాయింట్ కూడా చూసుకోండి, మంచి కబోర్డ్తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. మంచి ఎలివేషన్తో మంచి డిజైన్తో ఒక సూర్యనారాయణ బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంది. మనకు దీనికి వాడిన ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ మనకు హార్డ్వేర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో, మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మంచి డోర్ ఇవ్వడమే కాకుండా క్వాలిటీ డోర్ ఇవ్వడమే కాకుండా మీకు విల్లాలో ఏదైతే మనకు లాక్స్ ఉంటాయో లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేదంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్కడ ఏముండాలన్న మంచి ప్లానింగ్తోని 25x58 సైజులతోని క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనం చూస్తారు కదా, మనకు మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయం కూడా చాలా బాగుంది. కింద కంప్లీట్ టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కజేరియా టైల్స్ ఇవ్వడం జరిగింది. మనకు చూసుకోండి, ఇక్కడ కూడా ఒక మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా మనకు ఒక యూపీవీసీ విండో, వెంటిలేషన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు హాల్ కూడా చూసుకుంటే హాల్ కూడా ఎంత బాగుందో, మంచి పార్టీషన్తోని అందమైన మంచి డెకరేషన్తో ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మళ్ళా నార్త్ కూడా మనకు వాస్తు ప్రకారంగా డోర్ ఉండాలని 2 రెక్కల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చేలు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అక్కడ వచ్చేసి మన కామన్ బాత్రూమ్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కూడా యాపిల్ డిజైన్తో బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నా. చూసుకోండి, ఇందులో కూడా మనం కబోర్డ్స్ విషయాల్లో చూసుకున్నా కానీ ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ మంచి లైట్ కలర్లతో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూంలో మంచి అందమైన టైల్స్తోని వెస్ట్రన్ కల్చర్తోని చిన్న ఒక మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్,
ఎందుకంటే మీకు ఇంత క్లారిటీగా ఎందుకు చూపిస్తున్నానంటే తన ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసే ముందు మనం కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. మనకు కిచెన్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూసుకోండి, మనకు లోపలికి ఎంట్రీ కాగానే మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్తోని అందమైన పూజ గది అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మంచి కబోర్డ్స్ వాడి, మంచి గ్రానైట్ వాడి, అన్ని రకాల చాలా బ్రహ్మాండంగా ఇది ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు అక్కడ బయటకు వెళ్ళే విధంగా, వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా అన్ని రకాల మనకు 2 నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇల్లు చుట్టూ ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. మంచి సెట్ బ్యాక్లతోని ఎక్కడ కూడా ప్లానింగ్ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ తొందరపాటు చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళేది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఏదైతే కబోర్డ్ చూస్తున్నారో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ తోని క్వాలిటీగా చేశారని చెప్పుకోవచ్చు. అది వచ్చేసి లోరుకు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయం చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా విండోలో చూసుకున్నా కానీ మంచి క్వాలిటీ గల డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, 3 BHK హౌస్. ఇది వచ్చేసి మనకు కింద 1700, పైన 1700, టోటల్ 3800 SFTలో కట్టడం జరిగింది. దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాను. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనం చూసుకున్నైతే హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బిల్డర్ మామూలు రేకులు వేస్తారు, తను సిమెంట్ రేకులు ఇవ్వడం జరిగింది. మంచి పర్గోల్గా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇల్లు ఎలివేషన్ చాలా బ్రహ్మాండంగా వస్తుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మన పిల్లర్ సైజులో వచ్చేసి మనకు 9/15 మంచి క్వాలిటీ గల పిల్లర్స్. దీంట్లో వచ్చేసి మనకు 16 mm రాడ్లు వచ్చేసి 6, 12 mm రాడ్లు వచ్చేసి 4, 10 mm రాడ్లు వచ్చేసి 4. బెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్. దీనిపైన మీరు ఇంకా 2 అంతస్తులు కూడా వేసుకున్నా అంత స్టాండర్డ్ ఉంటుందని 100% నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి బిల్డర్ వచ్చేసి మనకు జస్ట్ మామూలుగా చిన్న దిమ్మ కట్టి ఇవ్వడం జరుగుతుంది. తన హైట్ లేపి అది కూడా 1500 లీటర్స్ కెపాసిటీ గల మనకు ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కింద నల్లలు వచ్చేసి మంచి ప్రెషర్తో వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఫ్లోరింగ్ చూసుకుంటే అయితే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్కు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్తున్నాను. ఫ్రెండ్స్ చూసుకోండి, సాయంత్రం పూట ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని చిల్డ్ అయ్యే విధంగా మంచి ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో హ్యాపీల్ హౌస్, తనే ఓనర్, ఆ ఓనరే ఈ ఇల్లు కట్టడం జరిగింది. దీన్ని ఎక్కడ ఇల్లు కట్ట కానీ బెస్ట్ కన్స్ట్రక్షను, మంచి ప్రైమ్ లొకేషను, మంచి సైజులతోని మంచి మెటీరియల్ వాడి కట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం దీని రేటు చూసుకున్నట్టయితే మనకు 1,50,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఏ డౌట్లున్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి, ఇంకా నేను ఎన్నో విషయాలు చెప్పేది ఉంది కన్స్ట్రక్షన్ గురించి, మనకు టైం సరిపోదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. మీకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు గురించి ప్రతి ఒక్క విషయం, డాక్యుమెంట్ పరంగా అయినా సరే, మీకు కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, మంచి ఫ్రెండ్లీ బిల్డర్ అయినా చాలా మంచి వ్యక్తి, అన్ని మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% కూడా లోన్లు వస్తాయి. ఎందుకంటే అండర్ GHMC ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇది అన్ని రకాలు చాలా బాగుంది. ఎంతో కష్టపడి మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. అలాగే కింద బెల్ ఐకాన్ కొట్టినట్టయితే ప్రతి మేము చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందని చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య.